ఒక గొడవ చేసుకున్నప్పుడు, ఒక నియమం చేసుకున్నప్పుడు, ఒక ప్రమాణం చేసినప్పుడు, ఒక తీర్మానం చేసినప్పుడు మాట తప్పదు. ఎందుకు తప్పకూడదంటే నేను దైవజనుడు అనగా దేవునికి ప్రజలకి మధ్యవర్తి. యేసు ప్రభువు తీసుకున్న తీర్మానం కానీ, తీసుకున్న నిబంధన కానీ, తీసుకున్న ప్రమాణం కానీ ఎక్కడైనా తప్పలేదు. ఆ తీర్మానాన్ని దాటి అతిక్రమింపలేదు. సో యేసు ప్రభువు ఎంత ఉన్నతమైన సంకల్పంతో ప్రణాళిక కలిగినటువంటి వాడు ఆ స్థానంలో ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవచ్చు. దైవజనుడు అంటే యేసు ప్రభువు అంటే చాలా మందికి తెలియదు. దైవజనుడు అంటే యేసు ప్రభువు 100% యేసు ప్రభువు. దైవ సేవకుడు అంటేనే యేసు ప్రభువు. అలాంటి గొప్ప ఆధిక్యత, ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన కలిగిన గుణలక్షణం, ఆయనకి కలిగిన ప్రత్యక్షత, ఆయన ఏమైతే కనుగొన్నాడో అవన్నీ దైవజనుడికి ఇచ్చాడు దేవుని. హల్లెలూయా. ఏవైతే యేసయ్య కనుగొన్నాడో అవన్నీ తను ప్రేమించి తన రక్తము కాచి తన స్వరక్తమైన సంపాదించుకున్న దైవజనుడికి ఆయన కనుగొని అన్నీ ఇచ్చారండి. అన్నీ ఇచ్చారు. సో అయితే ఈ కనుగొన్నవన్నీ ఇచ్చినప్పుడు వాటిని ఎలా పట్టుకోవాలో, వాటిని ఎలా అనుసరించాలో, ఎలా నడుచుకోవాలో, అవి ఎలా పొందుకోవాలో, అవి ఎలా కాపాడుకోవాలో, ఎలా అనుభవించాలో, ఎలా ఇతరులకి పంచాలో, ఇతరులకు ఉచితంగా ఎలా అందించాలో మనకే చేతకాలి. నాకు దేవుని మనకి చేతకాలేదండి. అందుకనే సుఖముగాను సులువుగాను సత్యముగా బ్రతికేస్తాం. నేను ప్రతి స్థానంలోకి వెళ్ళి ఒక 4 మాటలు చెప్పి, లేదా 4 ముక్కలు ప్రార్థన చేసి, లేదా ఒక పాట పాడి సౌఖ్యంగా బ్రతికేస్తాం. ఎప్పుడు మానవుడు ఏమైపోయినట్టే వారు విశ్వాసం లేదా ఇతరులు మన ఆలోచన చేస్తే వారు ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన కాదు. దైవ సేవ ప్రాముఖ్యత సేవకుడు మర్చిపోతుంది. అది మర్చిపోవడం వల్లే సేవకుడు లోకపైకి తిరగడం ప్రారంభించింది, మర్చిపోయి ధనపైకి తిరగడం ప్రారంభించింది, మర్చిపోయి అనేక ఆశలు, కోరికలు, వ్యసనాలు, తనకు నచ్చినవి వాంచుకొని పరిగెత్తడం ప్రారంభించింది. దీనివల్ల ఏమైందంటే సేవ ముందుకు వెళుతుంది అనుకుంటున్నాయి, కానీ సేవ ఆగిపోయిన సంగతి తెలియట్లేదు. ఆగిపోయింది సేవ. నీకు ఇచ్చిన ఆ పొలం దున్నటం ఆగిపోయింది అక్కడితో. ఒకవేళ నిజంగా అది ముందుకు వెళితే నీ సేవా పరిచయలో నువ్వు దున్నుకుంటూ విత్తుకుంటూ వెళ్ళిపోతావు. నీ వెనక అనేక వేల లక్షల మంది మహాసైన్యులు దేవుడు అప్పగించిన వారినే విడిచిపెట్టేశావు. ఎందుకు విడిచిపెట్టావంటే నువ్వు లోకమైపు పనిచేసావు, ధనాపేక్ష వైపు పనిచేసావు. ఈ లోక సంబంధమైన రంగుల వలయంలోకి వెళ్ళిపోయి ఆశలు, కోరికలు, వాంఛ, ఈ పాపిష్టమైనటువంటి జీవన శైలిలోకి వెళ్ళిపోయి ఈరోజు ఏమైపోతుందంటే ప్రియులారా, సేవకుడుకున్న ప్రత్యక్షత దేవుని నిజానికి దేవుడు సృష్టిలో యేసు ప్రభువుకి ఎంత గొప్ప కృషించాడో, ఎంత గొప్ప తగ్గించాడో సేవకుడికి కూడా అదే ఇచ్చాడు. సేవకుడికి కూడా అదే ఇచ్చాడు. కానీ మన సేవకుడు ఈరోజు నేను దైవజనుడిని, నేను దేవుని సేవకుడిని, నేను దేవుని యొక్క ప్రతినిధిని, నేను దేవుని యొక్క నిబంధన మందసాన్ని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితులకు దైవజనుడు వెళ్ళిపోయాడు. నాకు ఏంటంటే చెప్పాను కదా, లోకంలోకి వాళ్ళ సుఖభోగ్యాలకు అలవాటు పడిపోయి దేవుని మరిచి, వాక్యాన్ని విడిచి, ప్రార్థన జీవితం తగ్గిపోయి, ఆత్మీయ సంబంధమైన జీవితం విడిచిపెట్టి, శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశలకు వెళ్ళిపోయి దేవుడితో చేసిన తీర్మానం, ఆ నిబంధన పూర్తిగా మర్చిపోయింది. నేను ఎందుకు ఈ మాటలకి చెప్తానంటే ప్రియులారా, ఒక వ్యక్తి ఒక 7 వారాలు ప్రార్థన పెట్టుకుంటున్నాం, అయ్యా ఖచ్చితంగా మీరు ఎక్కడ అవుతారు, అయినా వచ్చేస్తాం. అది
దాసన్ గారా, లేకపోతే ఏరియా గారా, లేకపోతే ఉదయ్ కుమార్ గారా, జాబ్ కాదు. నువ్వు చెప్పే ఆమె చేయి. నాకు కుదరదయ్యా, 7 వారాలు రాలేదు, మధ్యలో కుదురుతో వస్తానంటే ఆ 7 వారాలు ప్రతిష్ఠలో వచ్చిన ఎవరో ఒకరు, 2, 3 ప్రభు సిద్ధపరిచిన వాళ్ళు ఈ పరిశుద్ధ స్థానంలో. నిజంగా నేను చాలా వేదన చెందాను ఈ విషయం, చాలా బాధ. మేము ఎప్పుడు ఇంత వేదన చెందలేదు. ఒక దైవజనుడు తనకు కలిగిన ఆపదలో, తనకు కలిగిన కష్టంలో తోటి దైవజనులందరినీ పిలిచి, అయ్యా నాకు ఈ ఆపద ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నా పరిస్థితి ఇది, నా పక్షమున తండ్రి దగ్గర విజ్ఞాపన చేయండి, ఇదిగో 7 వారాలు నాతో పాటు మీరు సహకరించండి అని ఎంతో ఆయన చక్కగా ఆహ్వానిస్తే, ఆహ్వానాన్ని తిరస్కరించి మన సొంత పనులు, సొంత కార్యాలు చూసుకుంటూ సమయం లేకుండా, అసమయం అనుకోండి, ఎప్పుడు దేవుని సన్నిధిలో 7 వారాల్లో ఏ టైంకి ప్రారంభించాలో, ఏ టైంకి వెళ్ళాలో నిబంధన లేకుండా అద్దు మీరు అతిక్రమించి వచ్చాం. ఆయన పిలిచారు, 7 వారాలు వెళ్ళామా, వచ్చామా అయినా నువ్వు వచ్చావు కదా, వచ్చావు. ఆజ్ఞాత్మక పాపం తెలియదా? ఆజ్ఞాత్మక పాపం తెలియదా? దేవుడు అంటే క్రమం నీకు తెలియదా? అంటే నీ క్రమం ఉండదు, సంఘానికి క్రమం కావాలని చెప్పి దైవజనుడు క్రమం పాటించకపోతే సంఘం క్రమం ఎక్కడ పాటిస్తాడు? నిన్ను చూసే కదా సంఘం అంతా నడిచేది, కాపురం బట్టే కదా గొర్రెలను వెంబడించి, కాపురం అలాగే కదా గొర్రెలు కూడా అతనితో పాటు సమాధానంగా నాగరికంగా కొనసాగింది. అంటే సంఘానికి బోధించడానికి నేను గొప్పవాడిని, పెద్దవాడిని, ఉన్నతమైనటువంటి వాడిని, నేను చెప్పిందని చేయాలని చెప్తాను. కానీ మనం మాత్రం దాసులతో కలిసి సమాసం చేస్తున్నప్పుడు దాసులు చెప్పిన దాన్ని మనం పాటించాం. కూర్చుంటాం, వస్తాం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, 10 సార్లు బయటికి వెళ్ళాం. 2 గంటల సేపు ఈ పరిశుద్ధాలను నువ్వే కూర్చోకపోతే, నువ్వే మోకరించకపోతే, నువ్వే వెళ్ళకపోతే, నువ్వే మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించకపోతే మరి సంఘంలో విశ్వాసాలు అనుకుంటారయ్యా. నాకు చాలా ఎంత బాధ విషయం అంటే, వస్తారు 10 సార్లు బయటకు వెళ్తారు, ఫోన్కి 100 సార్లు. ఫోన్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఫోన్లే కావాలనుకున్నప్పుడు, నీకు సొంత కార్యాలు ఉన్నాయనుకున్నప్పుడు పరిశుద్ధ నువ్వు అపవిత్రమైన ఆలోచన కనుక్కున్నావు, నీకు అర్థం కావట్లేదు, అది నీకు మంచిదే కావచ్చు. కానీ దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు జ్ఞానం స్వరములు చక్కటి మాట చెప్పాడు. ప్రసంగి 5:1 నీ ప్రవర్తన జాగ్రత్తగా చూస్తా. ఎక్కడ చూడాలి? మందిరంలోకి వచ్చాక, మందిరం గమని దగ్గరికి వచ్చి, గడప దగ్గరికి వచ్చాక నువ్వు చూసేది. మందిరంలోకి వచ్చి 10 సార్లు కిందకి, పైకి కిందకి, అటు ఇటు తిరగనప్పుడు చూసేది అదయ్యా. నువ్వు ఇంటి దగ్గరే ఏకజాము లేచి ప్రార్థన చేసుకొని అన్ని విడిచిపెట్టి, నేను వెళుతున్న పద్ధతి స్థలంలో నాకన్నా ముందుగా మీరు అక్కడ నీ మనసాన్ని మోసుకొని వెళ్తున్నాను, ఆయన నాతో కూడా రండి. ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశాలు, ఇదిగో ప్రారంభం మొదలు ముగింపు వరకు ఆ స్థలం విడిచి బయటకు వెళ్ళడానికి వీల్లేదయ్యా అని తీసుకోవాలి తీర్మానం. వచ్చిన దగ్గర నుంచి పడతాము లేగుతాం. నీ సేవ పడకపోతే ఏమవుతుంది? నీ సేవ పడకపోతే ఏమవుతుంది? నువ్వు ఎలా పడతాను ఎక్కుతున్నావో నీ సేవ కూడా అలాగే, నీ పరిచయం కూడా అలాగే లేదండి. అది చాలా తప్పండి. ముగ్గురమే చాలు, ముగ్గురేనండి. చంద్రకం వేసే కబడ్డీ నేను వాళ్ళ గురించి చెప్పాలి. ముగ్గురేనండి. వ్యవసాయంతో 4 ముగ్గురే. రాజు హృదయాన్ని చూసుకున్నారు, రాజు మనసు దేవుడు ఒక్కడే ఆయనే భూమాకాశంలో విధించిన సృష్టికర్తకు జీవము కలిగిన దేవుడు. ఆయనకు మేము మొక్కుతాం. కానీ ఇదిగో ఈ మోసక్రియలు, దుష్టక్రియలు కలిగినవి, ఏ క్రియలు కలిపి ఈ బొమ్మకు మేము దైవజనుడు అలా ఉండాలి. నువ్వు ఏ పని కొరకు ఇస్తానని కొంచెం ఆ పని పూర్తయ్యే వరకు నువ్వు బయట నీ సొంత ఆలోచనలు, నీ సొంత
ఆధారం చేసుకున్నప్పుడు ఇక దేవుడిని నువ్వు ఆధారం చేసుకుంటావు. దేవుడి సంగతి ఏం జరుగుతావు? ఏమైంది నీ తీర్మానం? ఏమైంది నీ ప్రమాణం? మానవ స్పందాలు, రక్షణ పొందాను, బాప్తిజం పొందాను, ప్రభు దగ్గర అయ్యా అన్ని కొడుకుల్లో పాత్రలు అవుతాను, నీ పని కొరకు నేను కరిగిపోతాను, నేను బూడిదైపోతానని చెప్తాను. పని 10 సార్లు వాటిని ఒక దైవజనుడు ఆదరణ అర్థం చేసుకోవాలి. ఒక దైవజనుడి కష్టంలో మనం పాల్గొనాల్సిన ఏం పాల్గొనాలి? 1 లక్ష రూపాయలు జరుగుతున్నావా? 50,000 జరుగుతున్నాం, కనీసం 10,000, 5,000 లేదు. ఎందుకంటే అందరం అలాంటి వాళ్ళమే కాబట్టి మనం చేయవలసిన వాటికి గొప్పది ఏంటంటే ప్రార్థన సహాయం కోరాడు. నీ తోటి దైవజనుడు నీ నుంచి కోరింది ఏంటో తెలుసా? ప్రార్థన సహాయం అయ్యా. ఈ 7 వారం ఒక్కరోజు కూడా ఒక దైవజనుడి కోసం పోటపాలైన పరిస్థితి లేకుండా నువ్వెందుకయ్యా సేవ చేయడం? ఎందుకు సేవ? నీ కడుపు కోసం, నువ్వు బ్రతకడం కోసం, నీ ఇష్టానుసారం నీ ఇచ్చిన తీర్చుకోవడం కోసం సేవ చేయకూడదు. సేవ అంటే సేవే దేవుని సేవ. సేవ కొరకు నువ్వు పోటపడలేదు, విశ్వాసం కొరకు మేము పోటపడతాం, ఆత్మ కొరకు మేము పోటపడతాం, ఆత్మ కొరకు మేము కన్నీరు వేస్తాం. ఒక సేవకు పోటపడవా? ఒక సేవకు కష్టంలో పాల్గొనడం కాలేవా? శత్రుఘ్న దశక అభివృద్ధి పట్ల బలసాలని ధాన్యాలు అలా అనుకుంటే వాళ్ళు శివుడు గారికి దేవుడి దగ్గరికి రాగలుగుతారా? అవండి నిమిషం రాజుని దేవుని ఎదుట ఆయన మీ దేవుడిని ఒప్పింపు చేయగల సామర్థ్యం ఉండగలుగుతుందా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసండి? ఆ మొదటి అధ్యాయం చదవండి. ఆ 3వ వచనం నుంచి సౌందర్యం కలిగిన వారు, లోపం లేని వారట, వారు ఎంత నిరాపరాధులట, నిందారహితులట, ఎంత ఉన్నతమైన వారు తెలుసండి. ఆ 1 దాని మొదటి అధ్యాయం, దాని 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే చివరి వరకు అంత అద్భుతమైన సంగతులు రాయడం లేదు. వారు లోపం లేని వారా, గొప్ప సౌందర్యవంతులా, వాళ్ళు ఏమైపోయారంటే తెలుసండి? దేవుడి కోసం నపుంసకులుగా మార్చబడ్డారు. అంత గొప్ప సంగతి అండి. బ్రతుకు సగకాలం, సగ జీవితం లోకంలో నీ శరీరం, శరీర కష్టాలకు, శరీర వాంఛకి, లోక కార్యాలకి, పాప కార్యాలకి అవకాశం ఇచ్చింది. దేమంతా పాడు చేసుకున్నాను. అదే బాబు నేను బాగు చేస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను, ఇదిగో ఈ లోకమును విడిచి నా వైపు తిరుగు, నేను ఉన్నతమైన రాజుగా నేను చూపిస్తాను. ఏ లోకమైతే నేను ఏదో చూపిస్తా, లోకంలో నేను గొప్పవాడు, నేను ఉన్నతమైన వాడు, నేను నిజంగా గొప్ప ధన్యుడు అనే మాట, బలా నమ్మకమైన వాడు, మంచివాడని నేను చూపిస్తానంటే అలాగ తల వచ్చి వచ్చేస్తాను. అలాగ తల వచ్చి ఆయన దగ్గరికి వచ్చేస్తాను. అవకాశం ఇచ్చాడు కదా, వచ్చేసాం, కడిగేసుకున్నాం, అయిపోయింది కదా. ఒక్క తన మాకు తిన్నట్టు మళ్ళీ అంటే ఈరోజు దైవజనులు ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారు? ఎంతమంది దైవ సేవకులు రోషంతో, పౌరుషంతో, ఆత్మ సంబంధం పోరాటంలో కొనసాగుతున్నారు? ఎంతమంది ఆత్మల భారం కలిగి, ఆత్మ భారం కలిగి ఉన్నారు? మాటలు చెప్పడం వేరు, క్రియల్లో చూపించడము వేరు. నేను తర్వాత ఒక పని జరుపుతాను, అప్పుడప్పుడు వాళ్ళు ఒకసారి ప్రయత్నపైకి వెళ్తాను. 5 గంటలకు వెళ్తాను. 5 గంటల పని అయిపోతే రెండు వచ్చేటప్పుడు ఒక దైవజనుడు ఫోన్ చేస్తాను, అయ్యా ప్రాంతం ఏది నీ భారం? ఏదండి? ఏది? ఆ భారం అందరికీ ఉండాలి. నాకు ఈరోజు ఫోన్ చేశారు దైవజనుడు. అప్పటికి నేను చివరికి వచ్చాను. ఆమె చెప్పాను, ఎవరి కోసం? నువ్వు అప్పగించిన పనిలో నమ్మకంగా కొనసాగడం కోసం చెప్తున్నావు. నీ పనిలో నువ్వు దేవుని పట్ల నమ్మకంగా ఉంటే అవి అన్ని నువ్వు చూడవలసింది దేవుని వైపు, మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, నీ వెనుకున్న వారి వైపు కాదు, నీ బంధువుల వైపు కాదు, నీ తోటి వారి వైపు కాదు, సంఘంలో విశ్వాసుల వైపు కూడా చూడకూడదు. దేవుని పని చేసినప్పుడు దేవుని వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. నేను పడ్డాను ఆ పరిస్థితి, తెలియక వెంబడించి అనేక మంది సావాసం చేసి చెడిపోయాను. సావాసం చేసి చెడిపోయాను. మనం దైవజనుడు గొప్ప భయంకరమైన పరిస్థితి
అసలు దైవజనులు అని చెప్పుకోవడానికి నాకైతే ఆ రోజు నుంచి నాకు మనసు రాలేదండి. నాకు కష్టం వచ్చింది, లేదా దాసాల గారికి వచ్చింది, లేదా ఏరియా గారికి వచ్చింది. తోటి దైవజనుడు కదా చెప్పామనుకోండి, అది చెప్పిన దాన్ని ఆసరాగా తీసుకొని ఈయన ఎలాగా అనగదొక్కాలి, ఈయన ఎలాగా అనేక మందిని అవమానపరచాలి, ఎలా చూడాలనుకుంటారంటే పూర్వంతంగా ఆలోచన. మీరు దైవజనులు అవుతారండి, మీరు ఎలా దైవజనులు అవుతారండి? ఈరోజు చాలామంది దైవజనులు నేను దూరం అయిపోయిన కారణం ఏంటంటే వారి స్వభావం మంచిది కాదు, వారి ఆలోచన మంచిది కాదు, వారి ఉద్దేశాలు మంచిది కాదు, వారి మనసు మంచిది కాకేనండి. మనకు అంటుంది మనం గ్రహించాం, దైవజనుడు కదా నేను గ్రహించలే. కానీ కీర్తనకారం మొదలైతే ఏమవుతుంది? దుష్టులకి ఆలోచించకుండా పాపుల మార్గం నిలువక పాపుల మార్గం నడిస్తే పాపం మార్చడం తెలుస్తుంది. అది దుష్టుడు ఆలోచన వాడు మారుతుంటే పాపులు మార్చొచ్చు కానీ దుష్టుడు మార్చరా. అలాంటి స్వభావాలు వచ్చేసాయి దైవజనుడు. ఆ స్వభావాలు రావటం వల్ల నేను తెలుసుకొని అందరికీ దూరమయ్యాను. ఈరోజు మళ్ళా దేవుడి సన్నిధిలో మా తమ్ముడు చెప్తాడు, అన్నయ్య గారు మళ్ళా అది చూసారు, ఆయనకు అర్థమైంది. వాళ్ళ స్థితి తిరిగి పొందుకోవడం సరే ఆయనకు అర్థమైంది. మీకు అర్థమైంది మన స్థితి. నేను ఎప్పుడు కూడా నా పొద్దున వేస్తే అక్కడికి ఆదాయం ఇదైంది అలా నా డబ్బులు ఖర్చు పెట్టినది ఎవరి డబ్బులు కానీ ఎవరి దగ్గర ఫీజు అనేది ఏం లేదు. నా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టి నేనే చేస్తే మనకే అది ఈరోజు విడిచిపెట్టాక నా స్థితి మారిపోయింది. ఈరోజు నా పరిస్థితి మారిపోయింది. ఈరోజు జోబులో 10 రూపాయలు లేవన్న పరిస్థితి నాకు లేదు. ఒకప్పుడు 10 రూపాయల కోసం ఎదురు చూసేవాడు. ఎవరు 10 రూపాయలు ఇస్తారని ఎదురు చూసేవాడు. మోకరించడం ప్రారంభించాను, దేవుడిని చూడడం ప్రారంభించాను. ఒక దైవజనుడితో కలిసి కొంతసేపు మాట్లాడాడు. కానీ ఆ దైవజనుడు వల్ల ఏమి ఉపయోగం లేదు. వాళ్ళకు ఆలోచన ఆ దైవజనుడితో ఆలోచన ఏంటి? నేను ఆయనకి శిష్యత్వం అయిపోవాలి, నా పదవ పైసలు కావాలి. అంత విప్లవం అంటే నేను అవకాశం ఇస్తే ప్రార్థన చేసి, నేను కొంచెం కానుకిస్తే, నేను భోజనం పెడితే అంటే మన ఇంట్లో కాకపోతే ఎక్కడైనా ఆ దైవజనుడు ఆలోచన అంటే ఆయనకు ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, అది నాకంటే ఒక ఆలోచన ఉంటుంది. నాకు ఇచ్చిన ఆలోచనతో దేవుడు సన్నిధిలో నడుస్తుంటాను. కానీ అది ఆసరాగా తీసుకున్నాను. ఆ రోజు నాకు అర్థమైంది, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అక్కడ పడండి, గొప్పలేని దైవజనుడు నాకు అక్కడ పడవండి. ఇప్పుడు దాకా నాకు తెలుసు రాలేదు. అక్కడి నుంచి అయితే తిరిగి నాకు ఒక్క మాట గుర్తొచ్చింది, నీవే ప్రభుడు, నీకంటూ నాకు క్షమాధానం లేదు. 16:2 ఎక్కడ కీర్తన అద్భుతంగా వెళ్ళారు. కిటికీ విడిచినట్లు కిటికీ వేసుకున్నాడు, డోర్ తీసుకున్నాడు, ఎదిగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఏమైందో తెలుసండి? ఉదయం 9 గంటల మాకు నుంచి ప్రార్థన చేస్తే మొదలెడితే ఈ మధ్యలో అప్పులో రావడమే, లెగటం, స్థితి చెల్లించుకుంటే లెగటం, సమాధానం చెప్పడం, మళ్ళా బోర్డు అనేవాడు. ఎంత ప్రార్థన చేసినా ఈరోజు ఎంతో ప్రార్థన చేస్తున్నా నేను అనుకోవట్లే. కానీ ఆ కన్నీరు కొట్టు మళ్ళా ఒక పునాదికి తిరిగి మళ్ళా ఆయన పండ మీద కట్టడానికి తిరిగి ఆయన సన్నిధిలో నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చడానికి మళ్ళా నాకు అవకాశం వచ్చింది. కన్నీరు కొట్టు ఎన్నో గొప్ప ప్రార్థన పడ్డా నేను చెప్పట్లేదు. దాసన్ గారు మేమంతా ప్రార్థన యోధులు అని చెప్పట్లే. కానీ బాధ్యతని మర్చిపోకుండా ఇది మా బాధ్యత, ఇది దేవుడి బాధ్యత అయినా కావచ్చు, కానీ దేవుడు మాకు అప్పగించిన బాధ్యత, దేవుడు మన ప్రతిష్ఠితాల మీద పెట్టిన ఆ మనస్సును జాగ్రత్తగా పోయాలని ఒక గొప్ప నిబంధన దేవుడు మాకు ఇచ్చాడు. ఎంతో మంది ఉన్నారు లోకంలో, ఎవరికి లేదు, కానీ ఒక దైవజనుడు మీకు ఇచ్చాడు. వ్యతిగ్రహించలేకపోతున్నాం. ఎందుకు దాని ఆలోచన రాలేకపోతున్నాం? వలసలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం అనుకుంటా, అని అంటాడు. చాలా అద్భుతమైన మాట మాట్లాడుతాడు.
23 వరకు చాలా మంచి మాట పలుకుతారు. చదువుతారా? నేను చదవను. మరియు కొంతకాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల మనసు విరోధ భావం గలవాడై మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరాపరాధులుగాను